మన శాస్త్రంలో ఒక చాలా గొప్ప మాట చెప్పారు. విషకుంభం పయోముఖం అని. అనగా కుండ పూర్తిగా విషాన్ని నింపి పైన మాత్రం పాలు పోసారట. అంటే మన లోకల్లో కొంతమందిని చూస్తూ ఉంటాం, చూడడానికి చాలా అందంగా నవ్వుతూ ప్రేమగా యాక్ట్ చేస్తూ మనతో మాట్లాడుతూ ఉంటారు. కానీ కడుపు నిండా విషం పెట్టుకొని పైకి మాత్రమే నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న వాళ్ళని చాలామందిని మనం చూస్తూ ఉంటాం. దానికి విష కుంభం పయోముఖం అని మన శాస్త్రం ఉదాహరణ చెప్పింది. కుండలో పూర్తిగా విషం వేసి పైన పాలు పోసి నువ్వు తాగరా అని ఎవరికైనా ఇస్తే వాడు విషం తాగినట్ట పాలు తాగినట్ట. చూడడానికి పాలే, కానీ కుంభం నిండా కూడా విషం ఉంది. అట్లా కొంతమంది లోకంలో తిరుగుతూ మనతో సావాసం చేస్తున్న వాళ్ళు అలానే ఉంటారు. లోపలంతా విషం పెట్టుకుంటారు, పైకి నవ్వుతూ యాక్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళని విషకుంభం పయోముఖం అని ఆ ఉదాహరణతో మనం తెలుసుకోవాలి.